Hi, hi students. Today, ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కు సెకండ్ సెమిస్టర్లో ఆహారపు గొలుసు ఫుడ్ చైన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఆహారం కోసం ఒక పోషక స్థాయి వేరొక పోషక స్థాయిపై ఆధారపడే క్రమాన్ని ఆహారపు గొలుసు అంటారు. అనగా ఆహారం కోసం జీవులు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉండడం, ఒక జీవిని వేరే ఒక జీవి తినడం, ఒక జీవిని మరొక జీవి తింటుంది. ఈ విధంగా ఆహార సేకరణ కొనసాగుతూ ఉంటుంది. ఈ విధంగా ఒక క్రమ వరుసలోని జీవి ద్వారా శక్తి మార్పిడి జరుగుతుంది. అంటే ఆహారం కోసం తన ప్రాణం నిలబెట్టుకోవడం కోసం ఒక జీవి ఇంకొక జీవిని తింటుంది. ఇది ఒక క్రమ పద్ధతిలో శక్తి ప్రవాహం అనేది జరుగుతుంది. ఈ విధంగా క్రమ వరుసలో జీవి ద్వారా శక్తి మార్పిడి చెందడాన్ని మనం ఆహారపు గొలుసు ఫుడ్ చైన్ అని చెప్తాం. ఆహారపు గొలుసులోని వివిధ స్థాయిలను పోషక స్థాయిలు అని అంటారు. ఉత్పత్తిదారులు అంటే మొక్కలు, ఆకుపచ్చని మొక్కల్ని మనం ఏమని పిలుస్తామో ఉత్పత్తిదారులు అని పిలుస్తాం. ఒకటవ పోషణ స్థాయిని ప్రథమ వినియోగదారులు శాకాహారులు అంటారు. అంటే మొక్కల్ని తిని ఈ జంతువులను ఏమని పిలుస్తామంటే ప్రథమ వినియోగదారులు లేకపోతే శాకాహారులు. రెండవ పోషణ స్థాయిని ద్వితీయ వినియోగదారులు అంటే శాకాహారులను తినే వాటిని మాంసాహారులు అని పిలుస్తాము. మూడవ పోషణ స్థాయిని తృతీయ వినియోగదారులు పరాకాష్ట మాంసాహారులను కూడా పిలుస్తాము. నాలుగవ, ఐదవ పోషక స్థాయిలు కూడా ఉంటాయి. ఆహారపు గొలుసులు ముఖ్యంగా ఈ రెండు రకాలు. ఒకటి మేసే ఆహారపు గొలుసు, రెండవది డెట్రిటస్ ఆహారపు గొలుసు. మేసే ఆహారపు గొలుసు గురించి మనం ఒకసారి పరిశీలిస్తే, ఈ ఆహారపు గొలుసులో మేత మేసే జంతువులు మేసే ఆహారపు గొలుసు గురించి మనం ఒకసారి పరిశీలిద్దాం. దీంట్లో ఈ ఆహారపు గొలుసులో మేసే ఆహారపు జంతువులు మాంసాహారులను శక్తి ప్రసరణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. అందుకే దీనికి మేసే ఆహారపు గొలుసు అని పేరు పెట్టారు. భూజీవావరణ వ్యవస్థలోని ఆకుపచ్చని మొక్కలు, జీవావరణ వ్యవస్థలో వృక్ష ప్లవకాలు ఉత్పత్తిదారులు. జీవావరణ వ్యవస్థలో ఆకుపచ్చని మొక్కలను తినే పశువులు, మేకలు, కుందేళ్ళు, జింకలు, కీటకాలు. జల జీవావరణ వ్యవస్థలోని వృక్ష ప్లవకాలను తినే జంతు ప్లవకాలు. ప్రాథమిక వినియోగదారులు. ప్రాథమిక వినియోగదారులను ద్వితీయ వినియోగదారులు తింటాయి. ద్వితీయ వినియోగదారులను తృతీయ వినియోగదారులు తింటాయి. మేసే ఆహారపు గొలుసులో శక్తి వివిధ పోషక స్థాయిల్లో ప్రసరిస్తుంది. మేసే ఆహారపు గొలుసు 4-5 పోషణ స్థాయిల్లో ఒక వరుస క్రమంలో ఇది ఉండడం మనం పరిశీలించవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫుడ్ చైన్. ఒకసారి మనం చూస్తే మొక్కని మిడతలు తింటాయి, మిడతని పక్షులు తింటాయి, పక్షుల్ని పాములు తింటాయి, ఈ పాముల్ని పెద్ద పెద్ద గద్దలు ఓవల్స్ అంటే గుడ్లగూబలు తింటాయి. ఈ విధంగా శక్తి ప్రవాహం అనేది జరుగుతూ ఉంటుంది. మొక్కలో ఉన్న శక్తిని మిడతలు తిని తన శరీరంలో స్టోర్ చేసుకుంటాయి. ఈ మిడతల్ని తినడం వల్ల ఈ పక్షుల లోపల చిన్న చిన్న పక్షుల లోపల మిడత నుంచి శక్తి ఆ పక్షికి వస్తుంది. డయాగ్రామ్ మనం స్క్రీన్ మీద చూడండి. ఫస్ట్ మొక్క ఉంది, మిడతలు ఉన్నాయి, తర్వాత చిన్న చిన్న బర్డ్స్, వాటిని స్నేక్స్ తింటే స్నేక్స్ని గుడ్లగూబ తింటుంది అక్కడ. ఇది ఒక ఎగ్జాంపుల్. తర్వాత నెక్స్ట్ రకరకాల వెబ్ చూసుకోవచ్చు మనం, చాలా ఉన్నాయి ఇవి.
చిన్న చేపను ఇంకో పెద్ద చేప, దానికి మించిన దానికి పెద్ద చేప, దాని చేపను బాడీను, ఇదొక సైకిల్, ఫుడ్ చైన్ అనమాట. చాలా ఫుడ్ చైన్స్లో అది ఎగ్జాంపుల్. ఫస్ట్ పోషక స్థాయి తీసుకుంటే గడ్డి కానీ, వృక్షప్లవకాలను కానీ, ఈ తర్వాత గులాబీ మొక్కల్ని కానీ. గడ్డిని మేక తింటుంది, మేకను మనిషి తింటారు. ఫస్ట్ పోషక స్థాయిలో గడ్డి ఉంది, గడ్డిని మేక తింటాయి. సెకండ్ పోషక స్థాయిలో, మూడో పోషక స్థాయిలో మేకను మనిషి తింటారు. గడ్డిలో ఉన్న శక్తి మేకలోకి వచ్చింది, మేకలో శక్తి మనిషిలోకి వచ్చింది. ఇది ఒక చైన్, ఒక ఫుడ్ చైన్, ఆహారపు గొలుసు. సెకండ్ది గడ్డిని ఎలక తింటుంది, ఎలకని పాము తింటుంది, పాముని గద్ద తింటుంది. ఇది ఒక ఆహారపు గొలుసు. గడ్డిని మిడత తింటుంది, మిడతని కప్ప తింటుంది, కప్పని పాము తింటుంది, పాముని గద్ద తింటుంది. ఇది ఒక ఆహారపు గొలుసు. నెక్స్ట్ గులాబీ మొక్కలను ఎపిడ్స్ తింటాయి, ఎపిడ్స్ని సాలెపురుగులు తింటాయి, సాలెపురుగులను పక్షులు తింటాయి, పక్షుల్ని గద్ద తింటాయి. ఇది ఒక ఆహారపు గొలుసు. ఈ విధంగా ఆహార ప్రవాహం, శక్తి ప్రవాహం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఆహారపు గొలుసు, ఫుడ్ చైన్ అని పిలుస్తాం. పరభక్షుల ఆహారపు గొలుసు. పరభక్షుల ఆహారపు గొలుసులో ఒక జంతువును మరొక జంతువు పట్టుకొని తింటుంది. దీనిలో తినబడే జంతువును ఆహారపు జీవని, తినే జంతువును పరభక్షక జీవని అంటారు. మనకి తెలిసిన విషయం. పరభక్షకులు ఆహారపు గొలుసు మొక్కల శాకాహారులు, ప్రాథమిక మాంసాహారులు, ద్వితీయ మాంసాహారుల చేత ఏర్పడతాయి. పరభక్షుల ఆహార గొలుసు. ఇక్కడ ఏమంటున్నాడు, దీంట్లో ఒక జంతువును మరొక జంతువు పట్టుకొని తింటుంది. అంటే ఒక జింకను ఒక పులి చంపి తింటుంది, వేటాడి పరిగెత్తి చంపేసి తింటుంది. దీన్ని పరభక్షకుల ఆహారపు గొలుసు అని అంటారు. దీనిలో తినబడే జంతువుని ఏమని పిలుస్తారు, ఆహార జీవి అని. తినే జంతువును పరభక్షక జీవి అంటారు. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఇవి. నెక్స్ట్ పరాన్నజీవుల ఆహారపు గొలుసులో, పరాన్నజీవుల ఆహారపు గొలుసులో చిన్న పరిమాణం గల పరాన్నజీవులు అతిదేయి శరీరం నుంచి ఆహారాన్ని తీసుకుంటాయి. తర్వాత డెట్రిటస్ ఆహారపు గొలుసును తీసుకుంటే దీంట్లో అయితే డెట్రిటస్ ఆహారపు గొలుసును ఒకసారి మనం పరిశీలిస్తే, మేసే జీవుల ఆహారపు గొలుసులో జీవ సంబంధమైన వ్యర్థ పదార్థాలు, చనిపోయిన జీవుల శరీర భాగాలు మొదలగు వాటి నుండి డెట్రిటస్ అంటారు. మేసే ఆహారపు గొలుసులో జీవ సంబంధమైన వ్యర్థ పదార్థాలు, చనిపోయిన జీవుల భాగాలు మొదలగు వాటిని డెట్రిటస్. దీనిలో నిక్షిప్తమై ఉన్న శక్తి అంతా జీవావరణ వ్యవస్థలో వ్యర్థ పదార్థంగా మిగిలిపోదు. కొంత భాగం డెట్రిటస్కు ఆహారంగా గ్రహించే జీవులకు ఉపయోగపడుతుంది. ఈ ఆహారపు గొలుసును డెట్రిటస్ ఆహారపు గొలుసు అని అంటారు. డెట్రోవోర్లుగా శైవలాలు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్స్, కీటకాలు, క్రస్టేషియన్స్, అనిలిడస్, మిల్లిపెడ్స్, సెంటిపైడ్స్, కొన్ని సకశేఖరాలు. వాటిని డెట్రోవోర్లుగా, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, ప్రోటోజోవన్స్. ఈ జీవులు మృత కర్బన పదార్థాలను గ్రహించి జీర్ణం చేసుకుంటారు. వీటి నుంచి కొంత శక్తిని గ్రహించి మిగతా జీర్ణం కాని పదార్థాలను సరళమైన కర్బన పదార్థాలుగా విసర్జిస్తాయి. ఈ పదార్థాలను మరొక డెట్రివోర్ ఆహారంగా గ్రహిస్తుంది. ఫలితంగా చివరకు కర్బన పదార్థాలు ఓటు మరియు నీరుగా మారుతాయి. ఉదాహరణకు తీస్తే చాలా జంతువులు, మొక్కలు కానీ జంతువులు కానీ చనిపోయిన తర్వాత భూమి పుట్టినప్పటి నుంచి దీనిపైన ఎన్నో రకాల ఏనుగులు, పులులు, సింహాలు, పెద్ద పెద్ద జంతువులు, మనుషులు, కోట్ల మంది చనిపోయి ఉన్నాయి, కోట్ల జీవులు చనిపోయి ఉన్నాయి. కానీ అవన్నీ అలాగే ఉంటే ప్రపంచము, భూమి మొత్తము కళేబరాల చేత మనం చూడడానికి కూడా, ఉండడానికి కూడా వీలైనంత ఇబ్బందిగా కలిగిన ప్రాంతంలో ఉంది. కానీ ఈ భూమిపై ఉన్న పూతికాహారులు, బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు, తర్వాత ప్రోటోజోవన్స్, కీటకాలు, క్రస్టేషియన్స్, అనిలిడాలు ఏం చేస్తున్నాయి, వాటిని తిని జీర్ణం చేసుకున్నంత వరకు జీర్ణం చేసుకొని మిగతా దాన్ని ఇక్కడ విసర్జించి సరళ పదార్థాలుగా, సరళ కర్బన పదార్థాలుగా మార్చి మట్టిలో కలిపివేయడం వల్ల వీటిని ఏమంటారంటే మన భూమిని, మట్టిని శుభ్రం చేసే పాకికారులు అని కూడా అంటారు. ఇవి మనకు కనిపించకపోయినా అతి సూక్ష్మంగా ఉండే సూక్ష్మజీవులు
మానవాళికి జీవులకు ఎంతో మేలు చేస్తున్నాయని చెప్పొచ్చు ఈ విషయంలో. లేకపోతే భూమి మీద మొత్తము ఈ కళేబరాల గుట్టతోనే ఉంటుంది అన్నమాట. మృత కర్బన పదార్థాలను డెట్రివోర్లు తిని CO2 కానీ H2 కానీ కూడా కన్వర్ట్ చేయడం అనేది జరుగుతుంది. రెండోది మేసే రకం డెట్రిటస్ ఆహారపు గొలుసుల మధ్య బంధం తీసుకుంటే 2 రకాల ఆహారపు గొలుసులు దేనికదే స్వతంత్రంగా పనిచేయవు. ఇవి 2 వివిధ స్థాయిలో సంబంధాన్ని కూడా కలిగి ఉంటాయి. మనం ఒకసారి పరిశీలిస్తే మేసే ఆహారపు గొలుసులోని చనిపోయిన జీవుల నుంచి డెట్రివోర్ల శక్తిని పొందుతాయి. మరల డెట్రివోర్లను మేసే ఆహారపు గొలుసులో వినియోగదారులు ఉంటాయి. ఉదాహరణకు వానపాము మృత కళేబరాలను తింటుంది. దీనిని మేసే రకం గొలుసులో పక్షులు ఆహారంగా తీసుకుంటాయి. కుళ్ళిన ఆకులు ఉన్నాయనుకోండి, దాన్ని వానపాములు తింటాయి. వానపాముల్ని పక్షులు తింటాయి, పక్షుల్ని గద్ద తింటాయి. ఇదొక ఆహారపు గొలుసు, ఫుడ్ చైన్. నెక్స్ట్ టాపిక్ ఆహారపు జాలకం, ఫుడ్ వెబ్ అంటారు దీన్ని. ఆహార వ్యవస్థలో ఒకసారి మీరు స్క్రీన్ మీద ఉన్నది ఒకసారి మనం పరిశీలిస్తే వివిధ స్థాయిలు వివిధ రకాల జీవులపై ఆధారపడి ఆహారాన్ని ఇవ్వడం తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆవరణ వ్యవస్థలో వివిధ ఆహారపు గొలుసులు ఒకదానితో ఒకటి అంతర్ సంబంధాన్ని కలిగి ఉండి ఒక ఒలలాగా ఉన్నాయి ఇవంతా. అందుకే దీన్ని ఆహార జాలకము, లేకుంటే ఆహారపు ఒల లేదా ఆహారపు గొలుసుల అంతః బంధన ప్రక్రియని ఆహార జాలకం లేదా ఫుడ్ వెబ్ అని పిలుస్తాం. ప్రకృతిలో సరళ ఆహార గొలుసులు చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకనగా ప్రతి జీవి ఒక పోషక స్థాయి కంటే అనేక పోషక స్థాయిల నుండి ఆహార పదార్థాన్ని గ్రహిస్తుంది. లేదంటే ఒక జీవి ఒకటి కంటే ఎక్కువ జీవులను ఆహార పదార్థంగా తింటుంది. ఉదాహరణకు గడ్డి ఆవరణ వ్యవస్థలో గడ్డిని మిడత తింటుంది. మిడత, కుందేలు, ఎలుకలు తింటాయి. మిడతను బల్లి తింటుంది, దీన్ని గద్ద తింటుంది. కుందేలును గద్ద తింటుంది, ఎలుకను పాము తింటుంది, దీన్ని గడ్డి తింటుంది. అదనంగా గద్ద నేరుగా మిడతను, ఎలుకను తింటుంది. ఈ విధంగా 5 రేఖీయ ఆహార గొలుసులు ఒకదానిదొకటి అంతర్ సంబంధాన్ని కలిగి ఉండి ఆహార జాలకమును లేకుంటే ఫుడ్ వెబ్ను, ఫుడ్ వలను, ఫుడ్ నెట్ను ఏర్పరచడం అనేది జరుగుతాయి. ఉదాహరణకు గడ్డిని మిడత తింటే మిడతను గద్ద తింటుంది. గడ్డిని మిడత తింటే మిడతను బల్లి తింటుంది, బల్లిని గద్ద తింటుంది. ఇదొక వెబ్. గడ్డిని కుందేలును గద్ద తింటుంది. గడ్డిని ఎలుక తింటుంది, ఎలుకను గద్ద తింటుంది. గడ్డిని ఎలుక తింటుంది, ఎలుకను పాము తింటుంది, పామును గద్ద తింటుంది. గడ్డి ఆహార జాలకంలో 5 రేఖీయ ఆహార గొలుసులను మనం చూడవచ్చు. వెనుక మనం ఒకసారి పరిశీలిస్తే మనకు రకరకాల ఫుడ్ వెబ్లు కనబడతాయి. ఇక్కడ కూడా మనం చూడవచ్చు. ఇదొక వెబ్, ఫుడ్ చైన్. ఇది విధంగా రకరకాల వెబ్స్ ఉంటాయి అన్నమాట. మనం చెప్పుకోవడం జరిగింది. ఇది మీరు స్క్రీన్ మీద మీరు దాన్ని ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు, స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ఆహార జాలకం యొక్క ప్రాముఖ్యతను మనం ఒకసారి పరిశీలిద్దాం. ఆహార జాలకం ఆహార వ్యవస్థ యొక్క స్థిరత్వాన్ని కాపాడంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఉదాహరణకు అసాధారణంగా పెరిగే గడ్డిని శాకాహారులు నియంత్రిస్తాయి. ఎప్పుడైనా ఒక రకం శాకాహారి అంతరించినా మిగతా శాకాహారుల సంఖ్యలో వృద్ధి చెంది గడ్డిని నియంత్రిస్తాయి. అదేవిధంగా ఒక రకమైన శాకాహారి అంతరించిన మాంసాహారి వేరొక శాకాహారిని వేటాడి భక్షిస్తుంది. ఆహారపు గొలుసు మరియు ఆహార జాలకం మధ్య తేడా. ఆహారపు గొలుసులో అనేక పోషక స్థాయిలు కలిసి ఉంటాయి. ఆహార జాలకంలో అనేక గొలుసులు కలిసి ఉంటాయి. పోషక స్థాయిలు కలిసి ఉంటాయి ఆహారపు గొలుసులు అన్ని. చాలా ఆహారపు గొలుసులు కలిసి ఉంటే దాన్ని ఏమంటారంటే ఆహారపు వల, ఫుడ్ వెబ్ అని కూడా మనం పిలుస్తాం. నెక్స్ట్ జీవావరణ పిరమిడ్స్, ఎకలాజికల్ పిరమిడ్ తీసుకుంటే ఒకసారి దీంట్లో ఆవరణ వ్యవస్థలో వివిధ పోషక స్థాయిలో గల జీవుల యొక్క సంఖ్య, జీవ ద్రవ్యరాశి,
మరియు శక్తిని పిరమిడ్ల రూపంలో రేఖాత్మకంగా చూపే చిత్రాన్ని జీవావరణ పిరమిడ్ అంటారు. మీరు పరిశీలిస్తే ఇక్కడ ఒక పిరమిడ్ షేప్ ఉంది. పిరమిడ్ అంటే ఒక త్రికోణాకృతిలో ఉంటుంది. ఇక మీ స్క్రీన్ మీద చూడొచ్చు, దాని పిరమిడ్స్ అంటారు. ఏమేమి సంఖ్యని కానీ జీవ ద్రవ్యరాశిని కానీ శక్తిని కానీ ఆ రూపంలో రాస్తే, ఆ పిరమిడ్ రూపంలో రాస్తే మనం ఏమంటారంటే ఎకలాజికల్ పిరమిడ్స్ ఆర్ జీవావరణ పిరమిడ్లు అని పిలుస్తారు. అది రేఖాత్మకంగా చూపించడం అంటారు. జీవుల యొక్క సంఖ్య, జీవ ద్రవ్యరాశి, శక్తి ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారుల వరకు క్రమంగా తగ్గుతుంది. దీన్ని పిరమిడ్ రూపంలో కూడా మనం తెలుపడం జరుగుతుంది. జీవావరణ పిరమిడ్ యొక్క ఉపయోగాన్ని చార్లెస్ అల్టన్ 1927లో మొదటిసారిగా దీన్ని వివరించాడు. అందువల్ల వీటిని ఎల్టోనియాన్ పిరమిడ్లు అని కూడా పిలుస్తారు. పిరమిడ్ విశాలమైన ఆధార భాగాన్ని చూడండి, మీరు ఒకసారి డయాగ్రామ్ కింద చూస్తే బేస్ పెద్దగా ఉంటుంది. ఆధార భాగం సన్నగా ఉన్న అగ్రభాగాన్ని, పై వరకు అగ్రభాగం సన్నగా ఉంది. పిరమిడ్ అడుగు భాగాన్ని ఉత్పత్తిదారులు ఎప్పుడైనా ఆక్రమించుకుంటాయి, పై భాగాన్ని వినియోగదారులు ఆక్రమిస్తాయి. జీవావరణ పిరమిడ్లు 3 రకాలు. అవి సంఖ్యా పిరమిడ్లు, జీవద్రవ్యరాశి పిరమిడ్లు, తర్వాత శక్తి పిరమిడ్లు. ఫస్ట్ మనం ఒక పిరమిడ్ని మనం పరిశీలిస్తే ఏ విధంగా ఉందో చూద్దాం. దీంట్లో సంఖ్యా పిరమిడ్ని ఒకసారి మనం పరిశీలిస్తే, దీంట్లో ఆవరణ వ్యవస్థలో ప్రతి పోషక స్థాయిలో ఉండే జీవులను సంఖ్య ఆధారంగా తెలిపే పిరమిడ్లను సంఖ్యా పిరమిడ్ అని పిలుస్తారు. పోషక స్థాయిలో జీవుల యొక్క సంఖ్య ఉత్పత్తిదారుల స్థాయి నుంచి వినియోగదారుల స్థాయి వరకు తగ్గుతూ ఉంటుంది. దీనివలన ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది, శాకాహారుల సంఖ్య తక్కువగాను ఉంటుంది, మాంసాహారుల సంఖ్య ఇంకా తక్కువగాను ఉంటుంది. ఆవరణ వ్యవస్థలో గల సంఖ్యా పిరమిడ్లను కింద వివరించడం అనేది జరిగింది. ఏమంటున్నాడు, యాక్చువల్గా మనము పిరమిడ్ అంటే త్రికోణాకృతిలో ఉంటుంది, బ్యాక్ సైడ్ ఉంది, బేస్ కింద ఏమో పెద్దగా ఉంటుంది, రాను రాను చిన్నగా అవుతుంది. ఎప్పుడైనా బేస్ లోపల అన్ని మొక్కలు ఉన్నాయి, ఉత్పత్తిదారులు ఉంటాయి అని చెప్తారు. సంఖ్యలో కూడా ఉత్పత్తిదారులనే, సంఖ్యా పిరమిడ్ తీసుకుంటే కూడా ఉత్పత్తిదారులే ముందు ఉండడం అని, తర్వాత శాకాహారులు, తర్వాత మాంసాహారుల సంఖ్య ఉంటుంది. అంటే రాను రాను వీటి సంఖ్య తగ్గుతుందని దీని అర్థం. బేస్ ఎక్కువగా ఉంది కాబట్టి కింద ఎక్కువ ఉత్పత్తిదారులు ఉన్నాయి, దానికంటే తక్కువగా మాంసాహారులు, దానికంటే తక్కువగా శాకాహారులు ఉండడం అనేది మనము పరిశీలించవచ్చు. పచ్చిక బయళ్ళు ఆవరణ వ్యవస్థలో సంఖ్యా పిరమిడ్ యొక్క పచ్చిక బయళ్ళు ఆవరణ సంఖ్య సంబంధ పిరమిడ్ నిట్ట నిలువుగాను ఉంటుంది. ఈ ఆవరణ వ్యవస్థలో పీఠ భాగం నుండి అగ్రభాగం వరకు తున్న కొద్దీ వీటి యొక్క సంఖ్య తగ్గుతుంది. ఉత్పత్తిదారులైన గడ్డి జాతి మొక్కలు పిరమిడ్ యొక్క పీఠ భాగంలో అంటే కింది భాగంలో అవి ఉండడం మనం పరిశీలించవచ్చు. ఇవి ఎక్కువ సంఖ్యలో ఉంటున్నాయి. వీటిని తినే ప్రాథమిక వినియోగదారులు అయిన మిడతలు, కుందేళ్ళు, ఎలుకలు ఉత్పత్తిదారుల సంఖ్య కన్నా తక్కువగా ఉంటాయి. ప్రాథమిక వినియోగదారులను తినే ద్వితీయ వినియోగదారులైన బల్లి, తొండలు, పాములు, ఆ తర్వాత నక్కలు ఇంకా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ద్వితీయ వినియోగదారులు తినే తృతీయ వినియోగదారులైన డేగ, గ్రద్ద, పులి, సింహము ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి. అందుకే అవి పైన అగ్రభాగంలో ఉండడం అనేది జరుగుతుంది. కింద ఏమో బేస్ లోపల ఉత్పత్తిదారులు, వాటిని తినే శాకాహారులు, వాటిని తినే ఇంకా మాంసాహారులు ద్వితీయ వినియోగదారులు, వాటిని తినే తృతీయ వినియోగదారులు ఉండడం అనేది జరుగుతుంది. అటవీ ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్ గురించి ఒకసారి వెళిస్తే, అడవి ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్ నిట్ట నిలువుగా ఉంటుంది. అడవిలో ఉత్పత్తిదారులైన వృక్షాలు అనేక సంఖ్యలో ఉండి పిరమిడ్ పీఠ భాగంలో ఉంటాయి. ఉత్పత్తిదారులపైన ఆధారపడి జీవించే ప్రాథమిక వినియోగదారులైన పక్షులు, జింకలు, గుర్రం, ఏనుగు మొదలైనవి సంఖ్యా ఉత్పత్తిదారుల కన్నా తక్కువగా. ప్రాథమిక వినియోగదారులను తినే ద్వితీయ వినియోగదారులైన ఎలుగుబంటి, నక్క, పాము మొదలైనవి ఇంకా తక్కువ సంఖ్యలో ఉంటాయి. ద్వితీయ వినియోగదారులను తినే తృతీయ వినియోగదారులైన సింహము, పులి మొదలైనవి ఇంకా చాలా తక్కువ సంఖ్యలో మనం ఉండడం చూడవచ్చు. కొలను ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్ తీసుకుంటే, కొలను ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్లు నిట్ట నిలువుగా ఉంటుంది. కొలను ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారులైన డయాటంలు, శైవలాలు, నీటి మొక్కలు,
ఎక్కువ సంఖ్యలో ఉండి పిరమిడ్ పీఠ భాగంలో ఉంటుంది. ఉత్పత్తిదారులను భక్షించే ప్రాథమిక వినియోగదారులైన చిన్న చేపలు, నత్తలు, కీటకాలు తక్కువ సంఖ్యలో ఉండును. ప్రాథమిక వినియోగదారులను తినే ద్వితీయ వినియోగదారులు, చిన్న నీటి పక్షులు, చిన్న చేపలు తక్కువ సంఖ్యలో ఉంటున్నాయి. ద్వితీయ వినియోగదారులను తినే తృతీయ వినియోగదారులైన పెద్ద చేపలు, పెద్ద నీటి పక్షులు ఇంకా చాలా తక్కువ సంఖ్యలో ఉండడం మనం పరిశీలించవచ్చు. పరాన్నజీవ ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్ల గురించి ఒకసారి మనం పరిశీలిస్తే, పరాన్నజీవ ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్లు తలక్రిందులుగా ఉంటుంది. ఉత్పత్తిదారులైన ఒక వృక్షం ఉంటుంది. ఇది పిరమిడ్ పీఠ భాగంలో ఉంటుంది. ఆ వృక్షం పైన ఆధారపడి జీవించే శాకాహారులైన పక్షులు, కీటకాలు ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. శాకాహారులపై జీవించే జీవులైన పేళ్ళు, నల్లుల సంఖ్య ఇంకా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ద్వితీయ వినియోగదారులైన తృతీయ వినియోగదారులైన బ్యాక్టీరియా, ప్రోటోజోలు ఇంకా చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. ఇది ఉల్టా ఉంది, పిరమిడ్ ఉల్టాగా ఉంటుంది. పరాన్నజీవ ఆవరణ వ్యవస్థలో ఈ పిరమిడ్ అనేది ఉల్టా ఉండడం మనం పరిశీలించవచ్చు. జీవద్రవ్య రాశి పిరమిడ్ని ఒకసారి మనము పరిశీలిద్దాం. ఇది ఒక జీవిలోని జీవ పదార్థ బరువును జీవ ద్రవ్యరాశి అంటారు. ఆవరణ వ్యవస్థలో వివిధ పోషక స్థాయిల్లో ఉండే జీవరాశుల యొక్క బరువు ఆధారంగా తెలిపే పిరమిడ్ను జీవ ద్రవ్యరాశి పిరమిడ్ అంటారు. ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల స్థాయి నుంచి వినియోగదారుల స్థాయి వరకు ద్రవ్యరాశి క్రమంగా తగ్గుతుంది. వివిధ ఆవరణ వ్యవస్థల ద్రవ్యరాశి పిరమిడ్లు కింద విధంగా మనము చెప్పుకోవచ్చు. ఏ విధంగా ఉంటుంది అనేది చూడవచ్చు. పచ్చిక బయళ్ళు ఆవరణ వ్యవస్థలో జీవ ద్రవ్యరాశి సంబంధ పిరమిడ్లు నిత్య నిలువుగా ఉండడం మనం పరిశీలించవచ్చు. ఈ రెండు ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల నుండి ఉన్నత శ్రేణి వినియోగదారులకు వెళుతున్న కొద్దీ జీవ ద్రవ్యరాశులు క్రమంగా ఇవి తగ్గుతాయి. ఈ తగ్గుదలను మనము దీనిలో పరిశీలించవచ్చు. కొలను ఆవరణ వ్యవస్థలో ప్రతికూల పరిస్థితుల్లో నీరు అనేది బాగా తగ్గిపోయినప్పుడు జీవ ద్రవ్యరాశి సంబంధ పిరమిడ్లు తలక్రిందులుగా ఉంటుంది. ఉత్పత్తిదారుల పిరమిడ్ పీఠ భాగంలో ఉంటుంది. ఉత్పత్తిదారుల నుండి ఉన్నత శ్రేణి వినియోగదారులకు వెళుతున్న కొద్ది జీవద్రవ్యరాశులు క్రమంగా పెరగడం మనం పరిశీలించవచ్చు. నెక్స్ట్, శక్తి పిరమిడ్. ఒక ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల్లో ఉండే శక్తి మరియు వివిధ వినియోగదారుల్లో ఉండే శక్తి మధ్య సంబంధాన్ని చూపే రేఖాచిత్రాన్ని శక్తి సంబంధ పిరమిడ్ అంటారు. అన్ని రకాల ఆవరణ వ్యవస్థలో పచ్చిక బయళ్ళ ఆవరణ వ్యవస్థ, అడవి ఆవరణ వ్యవస్థ, కొలను ఆవరణ వ్యవస్థలో శక్తి సంబంధమైన పిరమిడ్లు నిలువుగా ఉండడం మనం పరిశీలించవచ్చు. ఉత్పత్తిదారులు కాంతి శక్తిని రసాయన శక్తిగా మార్చడం మనం పరిశీలించవచ్చు. ఇవి రసాయన శక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రాథమిక వినియోగదారులు తమ శక్తి అవసరాలకు ఉత్పత్తిదారుల నుండి గ్రహిస్తారు. ఈ శక్తి కొంత ఉష్ణ రూపంలో బయటికి విడుదలగును. మిగిలిన శక్తి జీవి పెరుగుదలకు కూడా ఉపయోగపడును. అదేవిధంగా ద్వితీయ వినియోగదారులకు తృతీయ వినియోగదారులకు శక్తి రవాణా అనేది పోను తగ్గుతూ ఉండడం కూడా మనం పరిశీలించవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకునే దాంట్లో ముఖ్యంగా ఇంపార్టెంట్ ఫుడ్ చైన్ చాలాసార్లు అడుగుతుంటారు. ఇది ఫస్ట్ ఇయర్ లోపల సెకండ్ సెమిస్టర్ లోపల వస్తుంది. ఆహారపు గొలుసు ఫుడ్ చైన్ లోపల దీనిలో ముఖ్యంగా డెఫినేషన్ అడుగుతారు. ఆహారపు గొలుసు అంటే ఏమిటి, ఫుడ్ చైన్ గురించి డెఫినేషన్ అడుగుతాడు. లేకపోతే దీనిలో మేసే రకపు ఆహారపు గొలుసు అని షార్ట్ క్వశ్చన్లు అడగవచ్చు. డెట్రిటస్ ఆహారపు గొలుసు అని షార్ట్ క్వశ్చన్స్ అడగవచ్చు. రెండింటిని కలిపి లాంగ్ క్వశ్చన్స్ అడుగుతాడు. మేసే రకం మరియు డెట్రిస్ ఆహారపు గొలుసుల మధ్య సంబంధం లేకుంటే బంధం రిలేషన్ అడుగుతాడు. అంతా ఒకటే. ఫుడ్ చైన్ లేక ఫుడ్ వెబ్ నెక్స్ట్ అడిగేది ఆహారపు జాలకం అని లాంగ్ క్వశ్చన్ వస్తుంది. లేకపోతే షార్ట్ క్వశ్చన్లో ఫుడ్ వెబ్ అని కూడా చాలాసార్లు అడుగుతాడు. ఇది ఇంపార్టెంట్. ఇది మనం ఫుడ్ చైన్ లోపల కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పోషక స్థాయి, సెకండ్ పోషక స్థాయి, 3 పోషక స్థాయి, 4, 5. ఫస్ట్ దాంట్లో ఏమేమి వస్తాయి ఒకసారి జనరల్గా గడ్డి, వృక్ష ప్లవకాలు, గులాబీ మొక్కలు, చిన్న చిన్న మొక్కలు, తర్వాత ఉత్పత్తిదారులు ఉంటాయి మామూలు. సెకండ్ దాంట్లో శాకాహారులు ఉంటాయి. మేక కానీ, జంతు ప్లవకాలు, ఎలుక, మిడత, ఎఫిడ్. 3 దాంట్లోకి వచ్చి మనిషి కానీ, చేప, పాము, కప్ప, సాలకుడు. అంటే రకరకాల ఆహారపు గొలుసులు, కొన్ని రకాల ఆహారపు గొలుసులు మనము నేర్చుకొని ఉండాల్సిన అవసరం ఉంటుంది రాయడానికి. దీంట్లో కుళ్ళిన ఆకులు ఉంటాయి, వాటిని వానపాములు తింటాయి. వానపాములో పక్షులు తింటాయి, పక్షులు గడ్డి తింటాయి. ఒక ఎగ్జాంపుల్ ఏది ఆహారపు గొలుసు. నెక్స్ట్ ఆహారపు జాలకం.
ఆవరణ వ్యవస్థలు వివిధ ఆహారపు గొలుసులు ఒకదానితో ఒకటి అంతర్ సంబంధాన్ని కలిగి ఉంటాయి. అక్కడ పోషక స్థాయిలు అంతర్ సంబంధాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ ఆహారపు గొలుసులు అంతర్ సంబంధాన్ని కలిగి ఉంటాయి. దీన్ని ఆహారపు జాలకం లేకుంటే ఫుడ్ వెబ్ అని కూడా పిలుస్తారు. గడ్డిని మిడత తింటుంది, మిడతను గద్ద తింటుంది. గడ్డిని మిడత తింటుంది, మిడతను బల్లి, బల్లిని గద్ద. గడ్డిని కుందేలు తింటుంది, కుందేలును గద్ద తింటుంది. గడ్డిని ఎలక తింటుంది, ఎలకను గద్ద తింటుంది. గడ్డిని ఎలక తింటుంది, ఎలకను పాము తింటుంది, పాము ఇట్లా ఆహార జాలకం కూడా ఉంటుంది. ఇది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆహారపు గొలుసు, ఆహారపు జాలకం మధ్య తేడా కూడా నేర్చుకోవాలి మనం. జీవావరణ పిరమిడ్. జీవావరణ పిరమిడ్లో కూడా మనకు చాలా ముఖ్యంగా ఏమని అడుగుతాడు, డెఫినేషన్ అడుగుతూ ఉంటాడు. జీవావరణ పిరమిడ్ అంటే ఏమిటి? దీంట్లో ఇవి పిరమిడ్ అనేది ఏ విధంగా ఉంటుంది? ట్రయాంగిల్లో ఉంటుంది, కోణాకృతిలో ఉంటుంది, కింద బేస్ పెద్దగా ఉంటుంది, తర్వాత రావడం తగ్గుతూ ఉంటుంది కదా. సో అయితే ఇది సంఖ్యా పిరమిడ్ అంటే ఏమి? సంఖ్యా పిరమిడ్ గురించి షార్ట్ క్వశ్చన్ అడగవచ్చు. అడవి ఆవరణ వ్యవస్థలో సంఖ్యా పిరమిడ్ అదొకటి షార్ట్ క్వశ్చన్ అడుగుతాడు. కొలను ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్ అదొకటి. పరాన్న జీవ ఆవరణ వ్యవస్థలో సంఖ్యా సంబంధ పిరమిడ్. నెక్స్ట్ ఇదొక క్వశ్చన్ అడగవచ్చు. నెక్స్ట్ జీవ ద్రవ్యరాశి పిరమిడ్ అని అడుగుతాడు. ఇది లాంగ్ క్వశ్చన్లో అడగవచ్చు ఒకటి. దీంట్లో మళ్ళీ రాయాలి, ఎగ్జాంపుల్స్ రాయాలి, కొన్ని పిరమిడ్స్ గురించి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ శక్తి పిరమిడ్. శక్తి పిరమిడ్ కూడా అడుగుతారు. ఈ శక్తి పిరమిడ్ గురించి కూడా మనం రాయాలి. ఇది కూడా ఇంపార్టెంట్.